ఇది కాల్చుకొని తిన్నామని మా ఒక బయట తిని అబ్బా మర్చిపోకున్నట్టు ఒక గిఫ్ట్ ఎత్తుకోబోతామని. ఆ గిఫ్ట్ ఏదో కాదు బకాటి. ఇప్పుడు దాటి కూడా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోయా. సో విజయ్ పనులన్నీ చూసుకొని వచ్చేకాడికి లేట్ అయిపోయింది. ఎంత నీట్ గా జాగ్రత్తగా ఎక్కినా కూడా లోపలికనే ఇసుక అనేది వచ్చేసింది. ఎందుకు మేమంటే ఇంత ప్రేమ నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. నేనైతే ప్రజెంట్ ఇంటికాడైతే ఉన్నా. మా ఫ్రెండ్ మధు గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ ఉన్నాడు కదా, పొద్దున్నే ఫోన్ చేసి సిద్ధు మా ఊరికి వచ్చేసాయి, మీ మామ అయితే ఇక్కడికి వచ్చేస్తున్నాడు, ఫుల్ పార్టీ, సాయంత్రం క్యాంపింగ్ వీడియో అయితే చేద్దామని అయితే ఫోన్ చేశాడు. ఎప్పటి నుంచో నేను మధు వాళ్ళతో కలిసి క్యాంపింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పొద్దున్నే ఫోన్ చేసి అసలు చెప్పేశాడు, రా క్యాంపింగ్ చేద్దామని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు నేను మధు వాళ్ళ ఊరికి నా ఎక్స్పల్స్లో వెళ్ళేవాడిని. రీసెంట్గా గండికోట రైడ్లో న్యూ ఇయర్ టైంలో నా ఎక్స్పల్స్ అనేది డ్యామేజ్ అయింది. అందుకని ఇప్పుడు R15 అయితే బయలుదేరుతున్నా. R15లో ఇక్కడ నుంచి మధు వాళ్ళకి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కావాలంట. మనకు దగ్గరలోనే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ VRC సెంటర్లో అక్కడ దొరికేస్తాయి. అవన్నీ తీసుకొని ఎట్టో ప్రవీణ్ మామ ఉన్నాడు కాబట్టి ఆయనకు తగ్గట్టు ఒక మంచి గిఫ్ట్ ఒకటి ఎత్తుకోబోయి ఇక్కడ నుంచి మధు వాళ్ళ ఊరు దగ్గర 75 to 100 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. నాకు సరిగ్గా గుర్తులేదు. నేను చెప్పాను కదా మామకి ఒక గిఫ్ట్ ఎత్తుకోబోతామని. ఆ గిఫ్ట్ ఏదో కాదు బకాటి. ఇదే మామకి ఎత్తుకోబోయేది. సాయంత్రం క్యాంపింగ్ వీడియో, దానికి లైటింగ్ కావాల్సి వస్తుంది చీకట్లో, దానికి బ్యాటరీలు కావాల్సి వచ్చింది. అందుకని బ్యాటరీలు తీసుకున్నాను. అన్ని బ్యాగులో సర్దేసుకొని అన్ని రెడీ అయిపోయినా. బిర్యానీ కూడా తీసుకున్నా. మధ్యాహ్నం వెళ్ళే కాడికే ఆడ ఏం దొరకదు మధు వాళ్ళ ఊరిలో. ఇంకా డైరెక్ట్ మధు వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. బండికి ఒకటే పెట్రోల్ కాగాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మధు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. మామూలుగా ఎప్పుడు వచ్చే రూట్లో అయితే రాలా నేను. విచిత్రంగా పాటలు వింటా నేను. ఈ ఊరిని దాటి కూడా ఒక 2 కిలోమీటర్ 20 కిలోమీటర్లు వెళ్ళిపోయా. అది విచిత్రం ఏమన్నదా? 20 కిలోమీటర్లు కదా మర్చిపోవడం. అవును, 20 కిలోమీటర్లు అవతల వెళ్ళిపోయి మళ్ళీ గూగుల్ మ్యాప్ మధు చేత అడిగి పెట్టించుకొని ఊరు లోపల నుంచి వచ్చా. విచిత్రంగా ఒక డిఫరెంట్ రోడ్డు, చుట్టుపక్కల పొలాలు, మామూలుగా రొయ్యలు వేస్తారు కదా, రొయ్యలు అవన్నీ ఒకటి మధ్యలో అయితే వచ్చా. రోడ్డే బాగాలేదు అక్కడక్కడైతే. కన్ఫ్యూజ్ అయితే గూగుల్ మ్యాప్లు చూస్తారు. గూగుల్ మ్యాప్ నీకు చూపించాలంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. మామ తినలేదు, నేను వచ్చాక ఒకేసారి తినాలని మామ వెయిట్ చేస్తున్నా. తినేది 1 గంట తినాల్సింది 4 గంటలకు వచ్చి తినమంటే అది సారీ మామ, అది గూగుల్ తిన్నంత ఏదో చెప్పాలనుకున్నాడు. ఈ మధు వాళ్ళ కోడి, ఇది మధు వాళ్ళ ఇల్లు. మధు వాళ్ళది అంటే మధు బంధు వాళ్ళది. ఫ్రెండ్స్, మధు క్యాంపింగ్కి సెటప్ చేసుకునే కాడికి రాత్రి అయిపోయింది. మాకు కండువాలు అవన్నీ ఏం లేదు. నా టవలే నాకు ఈరోజు కండువా. ఎందుకంటే నైట్ కదా, చలి పుడుతుంది. మేము వెళ్ళేది కొంచెం అడవి ఏరియా టైప్ ఉంటుంది అనమాట, కొంచెం ప్రశాంతంగా క్యాంపింగ్ కాబట్టి. సారీ, మేము బీచ్కి పోతున్నాం. బీచ్కి అంటాం మేము పోయేది. కొంచెం చలి పుడుతుందేమో అని చెప్పి టవల్ అయితే తీసుకున్నా. ఇగోండి మేము క్యాంపింగ్ ఎత్తుకోబోయే ఎక్విప్మెంట్ అంతా. ఇది పెద్ద టెంటు, క్యాను, గ్రిల్స్, హెల్మెట్, స్పీకర్ బాక్స్ అనమాట. ఎంజాయ్ చేసేదానికి అంటే మాకు కావాల్సిన సామాన్లన్నీ, చికెను, చేప. సో విజయ్ పనులన్నీ చూసుకొని వచ్చేకాడికి లేట్ అయిపోయింది. మీరు లేట్ చేసిన ఫ్రెండ్స్, ఇది తూపుడుపాలెం బీచ్. క్యాంపింగ్ అయితే ఇక్కడే చేయబోతున్నాం. మేము ఇక్కడికి వచ్చేదానికి దగ్గర 40 మినిట్స్ టైం అయితే పట్టింది. మా వాళ్ళు ఆల్రెడీ ఆడ ప్లేస్ చూసి పట్టపరిచి సాయంత్రం డిన్నర్కి కావాల్సిన బిర్యానీ అయితే రెడీ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడే కొన్ని రాళ్ళు అయితే ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టేసి, కట్లు కూర ఏరుకొని వచ్చి అక్కడ పెట్టేసి మంట అయితే పెడతా ఉన్నాడు మధు. విజయ్ వచ్చి బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకొని మ్యారినేట్ చేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాడు. నేనైతే ప్రజెంట్ అర్ధరాత్రి 12 గంటలకి ఈ బీచ్ కాడ అయితే ఉన్నా. ఇక్కడ క్యాంపింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు నైట్ పూట బీచ్ కాడ క్యాంపింగ్ అంటే వేరే లెవెల్. ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో అయితే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. అండ్ ఇక్కడి నుంచి స్కైలో స్టార్స్ ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత లైట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉన్న ప్లేస్లో నేను క్యాంపింగ్ చేయబోతున్నా చాలా రోజుల తర్వాత. ఫ్రెండ్స్, ఇది చూడండి, మధు మంట వేస్తున్నాడు. పేడ పెడకెళ్తా మంట వేస్తున్నాడు కట్లు కూర పెట్టేసి. విజయ్ మా వచ్చేసి మ్యాగ్నేట్ చేస్తున్నాడు చికెన్ని. మ్యాగ్నేట్ చేసేసావా? మ్యారినేట్ చేసేసావా? చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాడు విజయ్ ఆల్రెడీ. ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటా ఉన్నారు. ఫ్రెండ్స్, విజయ్ అయితే బిర్యానీ స్టార్ట్ చేసాడు. మావ నా కోసం కాదు, యాక్చువల్గా నేను ఒక పుల్లకి పచ్చి చికెన్ని గుచ్చిపెట్టి నిప్పులో కాల్చుకొని తింటా ఉన్నా.
మామ దాని సగం కాలింది, సగం మామ కాలుస్తున్నాడు. అది చికెన్ కాలుతా ఉంది, టైం పాస్ కనమాట. ఈ లోపల బిర్యానీ అయిపోయే లోపల మనం ఒక సొంత ఇది కాల్చుకొని తిందామని మా ఒక బయటికి తిని అబ్బా మర్చిపోకున్నట్టుంది. అబ్బా మామ కాల్చమన్నాను కానీ మర్చిపోకు చేసావు కదా మొదలు. ఊరి బుల్లి ఉడుకుంది ఉడకలేదా? ఒళ్ళు ఉడికింది, బుక్ అయిపోయిందంటే అటుందా అబ్బా ఉప్పు ఎక్కువ వేసారంట. అయినా పర్వాలే, నేనే కాల్చుకున్నాను, నేనే తింటాను. మీ ఎవరికి మీకు జలసి. ఫ్రెండ్స్ ఆ టైం వచ్చి దగ్గర దగ్గర 11:30 12 అవుతుంది. 12కి బిర్యానీ అయితే సముద్రం కాడ కూర్చొని తింటున్నాం మేమందరం. నేను, విజయ్, మామ, మధు, ప్రవీణ్ మామ వచ్చి మళ్ళీ తింటారు. బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే సరిగ్గా వచ్చింది, సరిగ్గా ఉంది, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది. ఇప్పుడు అట్ట బాగా చీకటి పడిపోతుంది, ఫోన్లకి ఛార్జింగ్ లేవు. రేపు మార్నింగ్ లైటింగ్ వచ్చాక టెంట్ అయితే చూపిస్తా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి పనుకునే కాడికే 3 అయిపోయింది. ఇప్పుడే నిద్రలేసి డైరెక్ట్ వీడియో తీస్తున్నా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలియదు నాకు, ఒకసారి టైం చూస్తా. బీచ్ వ్యూ అయితే చూద్దాం. మధు అయితే ఇక్కడ లేడు, ఏడైపోయాడు, వెళ్ళిపోయాడు. నేనైతే ఇప్పుడు నిద్రలేసా. మధు మా అందరికన్నా నేను ఫస్ట్ నిద్రపోయాడు, అందుకే ఆయన గబానా లేస్ జంపు జిప్పుడు వేసి ఇల్లు మనిషి. మామ గుడ్ మార్నింగ్. బా చిన్న కొత్తలో నిద్రపోట్ల. అబ్బా సన్మావ గారు వచ్చేస్తున్నాడు. అయ్యో ఏంది మంచా. మేము రాత్రి పనుకున్న టెంట్ అయితే ఇదే, చూడండి ఎలా ఉందో. నైట్ బెల్లె చీకటిట, అసలు ఏం కనపడలేదు. ఓన్లీ చందమామ నుంచి వచ్చే చందమామ నుంచి వచ్చే లైట్ పడి లైట్గా కనిపిస్తుండే. కానీ ఇప్పుడు మార్నింగ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సన్మామ గారు వచ్చేసాడు. ఇది ఇక్కడ టెంట్ వేసుకున్నాం, అక్కడ నిన్న బిర్యానీ వండుకున్నాం. ఒకసారి బీచ్ వ్యూ చూడండి, చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. నిన్న అసలు ఎవ్వరు లేరు, ఖాళీ. ఇక్కడ పడవ సౌండ్ వస్తూ ఉండింది రాత్రి అంతా. నాకు తెలిసి రాత్రి చేపలు బట్టి తీసుకొచ్చున్నారు. మధు అయితే చేపలకి వెళ్ళున్నాడు. ఫ్రెండ్స్ ఈ చేపల పేరు వచ్చి పారా అంట. నైట్ పట్టుకొని ఇప్పుడైతే తీసుకొచ్చారు. ఇదే తప్ప మీద చిన్న తప్పు ఇది. ఇదండి వల్ల అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ సముద్రంలో చూడండి చిన్న తెప్ప కనిపిస్తుంది కదా, ఒక్క మనిషి మాత్రమే ఆ తప్పలో ఉన్నాడు, చేపలు పడతా ఉన్నాడు. ఆ తప్ప మీద పట్టి ఈ ఒడ్డుకైతే తీసుకొచ్చిన చేపలను వేరు చేసి ఇదిగోండి ఇలా మార్కెట్లకి ఎత్తుకెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు మేము మా టెంట్ని అయితే క్లోజ్ చేస్తున్నాం, మా సామాన్లన్నీ. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి ఉంటా, బాయ్.